స్టీఫెన్ హాకింగ్ 55 సంవత్సరాలు వీల్ చైర్లో ఉన్న ఆయన మనసు ప్రపంచాన్ని మార్చింది. ఆయన నడవలేకపోయాడు, తినలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. అయినా ఆశ్చర్యకరంగా ఆయన కంప్యూటర్ వాడి మనుషులతో మాట్లాడే మార్గాన్ని కనుగొన్నారు. భవిష్యత్తు చూసి తన సిద్ధాంతాలను మళ్లీ నిరూపించిన మనిషి. ఆయన ఇప్పుడు మనతో లేరు, కానీ మరణానికి ముందు మన గ్రహ భవిష్యత్తు గురించి కొన్ని భయంకరమైన అంచనాలు చెప్పారు. ఆ అంచనాలు నిజమైతే భూమి వచ్చే 200 సంవత్సరాల్లో నశించిపోతుంది. ఈ రోజు వండర్ ఫాక్స్ ఎపిసోడ్ లో మేము స్టీఫెన్ హాకింగ్ జీవితం మరియు మన భవిష్యత్తు గురించి 6 భయానక అంచనాలను వెలికితీస్తాము. స్టీఫెన్ హాకింగ్ 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సాధారణంగా 50 ఏళ్లకు పైబడిన వారిని ప్రభావితం చేసే వ్యాధి అని నిర్ధారించబడింది. ఇది ఏ సాధారణ వ్యాధి కాదు, అది ఖచ్చితమైన మరణం అని అర్థం. డాక్టర్లు స్టీఫెన్ కి ఈ వార్త చెప్పినప్పుడు అది మెరుపు వానలా తగిలింది. 2 సంవత్సరాలు మాత్రమే అంతే అతనికి ఇచ్చారు. కాని హాకింగ్ కేవలం బతికాడు మాత్రమే కాదు, అతను ఆ వ్యాధితో 55 సంవత్సరాలు జీవించి డాక్టర్లను పూర్తిగా తప్పు అని నిరూపించాడు. అతను వ్యాధి తనను ఆక్రమించనివ్వలేదు, దానికి బదులుగా అతను దాన్ని తన గొప్ప శక్తిగా మార్చుకున్నాడు. అతను నడవలేకపోయినా, తినలేకపోయినా, తాగలేకపోయినా, మాట్లాడలేకపోయినా అతను ఎప్పుడూ వదులుకోలేదు. అతను తినడానికి ఒక గొట్టం మరియు శ్వాసించడానికి మరొక గొట్టం ఉపయోగించాడు. సంప్రదించడానికి అతని వీల్ చైర్ పై ప్రత్యేక కంప్యూటర్ను ఇన్స్టాల్ చేశారు. తన దవడలోని చిన్న కండరాన్ని ఉపయోగించి అందులో టైప్ చేసేవాడు. తరువాత కంప్యూటర్ అతని మాటలను శబ్దంగా మార్చింది, తద్వారా ఇతరులు అతన్ని వినగలిగారు. అతని శరీరంలోని ఎక్కువ భాగం పనిచేయడం ఆపింది. కానీ అతని వద్ద ఇంకా మనలో చాలా మంది కంటే శక్తివంతమైన ఒక విషయం ఉంది. స్టీఫెన్ హాకింగ్ వద్ద అద్భుతమైన మేధస్సు ఉంది. ఆలోచించే మరియు అర్థం చేసుకునే అతని సామర్థ్యం సగటు మనుషుల కంటే చాలా ఎక్కువ. ఆ వీల్ చైర్ నుండి అతను 8 పుస్తకాలు రాశాడు. ఐన్స్టీన్ తర్వాత అతను ప్రపంచంలోని 2వ గొప్ప శాస్త్రవేత్తగా మారాడు. అతను విశ్వ రహస్యాలను బహిర్గతం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్టీఫెన్ హాకింగ్ ప్రపంచానికి నిజమని నిరూపితమైన సిద్ధాంతాలను పరిచయం చేశారు. వాటిలో అతని బ్లాక్ హోల్స్ సిద్ధాంతం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. హాకింగ్ ప్రపంచాన్ని భయపెట్టే అనేక అంచనాలు వేశారు. ఈ భయానక అంచనాలలో హాకింగ్ భూమి మరియు మానవ జాతి ఎప్పుడు ఎలా అంతమవుతాయో వివరించారు. ఆ 6 శక్తివంతమైన అంచనాలను పరిశీలిద్దాం. సంఖ్య 6. స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయంలో మానవ జాతికి అతిపెద్ద ముప్పు అంతరిక్షం నుండి కాదు, మానవ జాతి నుండే. 2016లో వైరస్లతో పోరాడేందుకు అభివృద్ధి చేస్తున్న అనేక టీకాలు జన్యు మార్పిడి ద్వారా తయారు అవుతున్నాయని ఆయన హెచ్చరించారు. అంటే ఈ టీకాలు వైరస్ ని మార్చి తయారు చేయబడ్డాయి, కాబట్టి అది మనుషులపై ప్రభావం చూపదు. హాకింగ్ అభిప్రాయంలో తక్కువ కాలంలో ఈ టీకాలు సాధారణంగా ఉపయోగకరంగా ఉంటాయి, ఎందుకంటే వైరస్ మనకు హాని చేయలేడు. కానీ దీర్ఘకాలంలో అవి మానవని మార్చి మన నాశనానికి దారితీస్తాయని ఆయన భయపడ్డారు. ఈ రోజుల్లో ఫార్మాసిస్టులు అనేక ప్రాణాంతక వైరస్లను ఒకే డోస్ టీకాలో కలపడం ప్రారంభించారు. దానికి సజీవ ఉదాహరణ రోటాటెక్ వ్యాక్సిన్. ఇది రోటా వైరస్ నుండి నూతన జన్మించిన శిశువులను రక్షించడానికి అభివృద్ధి చేయబడింది. ఈ వ్యాక్సిన్ ను ఆవులు మరియు మనుషుల డిఎన్ఏను మార్చి తయారు చేశారు. ఇది రోటా వైరస్ సంక్రమణ నుండి శిశువులను రక్షించడానికి సహాయపడుతుంది. కానీ ప్రశ్న ఉంది, దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఏమిటి? దానికి సమాధానం చెప్పగలిగేది సమయం మాత్రమే. సంఖ్య 5. తన 55 ఏళ్ల జీవితంలో స్టీఫెన్ హాకింగ్ విశ్వంపై లోతైన పరిశోధన చేశాడు. తన పరిశోధన ద్వారా భూమి వెలుపల జీవం ఉందని అతను తేల్చాడు. ఒక రోజు ఎలియన్లు మన గ్రహాన్ని స్వాధీనం చేసుకుంటారని అతను నమ్మాడు. ఇప్పుడు శాస్త్రీయ సిద్ధాంతం ప్రకారం విశ్వం బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడింది. కానీ హాకింగ్ అభిప్రాయం కొంచెం భిన్నంగా ఉంది. అతను కేవలం ఒక బిగ్ బ్యాంగ్ మాత్రమే కాకుండా చాలా ఉన్నాయని నమ్మాడు, మరియు ప్రతి ఒక్కటి వేర్వేరు విశ్వాన్ని సృష్టించింది. సరళమైన పదాల్లో హాకింగ్ సమాంతర విశ్వాలను నమ్మాడు. అవును, మేము ఇప్పటివరకు మరొకదానికి ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు, కానీ హాకింగ్ కి నమ్మకం ఉంది. ఎలియన్స్ వస్తారు మరియు భూమి ఎప్పటికీ మనదిగా ఉండదు. నంబర్ 4. 2018లో మరణానికి 2 వారాల ముందు
స్టీఫెన్ హాకింగ్ తన చివరి పరిశోధన పత్రాన్ని ప్రచురించాడు. దీనికి ఏ స్మూత్ ఎగ్జిట్ ఫ్రమ్ ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ అనే శీర్షిక పెట్టారు. అతని మల్టీవర్స్ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ధైర్యవంతమైన ప్రయత్నం. అందులో హాకింగ్ మన విశ్వం బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడిందని, కానీ ఇది ఇంకా విస్తరిస్తూనే ఉందని వివరించారు. ఆయన హెచ్చరించారు, ఒక రోజు వస్తుంది అప్పుడు విశ్వానికి విస్తరించడానికి సరిపడా శక్తి ఉండదు. ఒక్కొక్కటిగా నక్షత్రాలు ఆరిపోతాయి మరియు చీకటి అన్నింటినీ కమ్మేస్తుంది. ఆయన నమ్మారు అది మన విశ్వానికి ముగింపు అవుతుంది. హాకింగ్ అన్నారు, మనం వినాశనం నుండి తప్పించుకోవాలంటే ఒక సమాంతర విశ్వాన్ని కనుగొని అక్కడ కొత్త ఇల్లు నిర్మించుకోవాలి, చాలా ఆలస్యం కాకముందే. సంఖ్య 3. స్టీఫెన్ హాకింగ్ స్వయంగా రోబోటిక్ వీల్ చైర్ పై ఆధారపడ్డారు. కానీ ఆశ్చర్యకరంగా ఆయన రోబోట్లకు గట్టిగా వ్యతిరేకించారు. రోబోట్లు మానవ జీవితాన్ని సులభతరం చేయడానికి రూపొందించబడ్డాయి, కానీ అవి రోజురోజుకు మరింత తెలివైనవిగా మారుతున్నాయి. నేడు మన వద్దతో పనిచేసే రోబోట్లు ఉన్నాయి. ఇవి మనుషులు ఊహించలేని పనులు చేస్తున్నాయి. హాకింగ్ ఒక భవిష్యత్తును ఊహించాడు. అందులో రోబోలు అంత అభివృద్ధి చెంది తమతోనే మరొక రోబోలను నిర్మించగలవు. మానవ మేధస్సుకు పరిమితులు ఉన్నాయని అతను చెప్పాడు. మనము ఒకసారికి ఒకే దిశలో మాత్రమే చూడగలము లేదా ఒకే విషయంపై దృష్టి పెట్టగలము. కానీ రోబోలు, వారి మేధస్సు అంతులేని విధంగా పెరుగుతుంది. అది మనుషులు పోటీ చేయలేని విషయం. హాకింగ్ నమ్మాడు, రోబోలు చివరికి నియంత్రణ పొందడానికి ప్రయత్నిస్తాయి మరియు అవి విజయవంతం కావచ్చు. సంఖ్య 2. మనమందరం తెలుసు, కోపం మరియు హింస మనుషుల స్వభావంలో భాగం. దానిని ఆపడానికి మార్గం లేదు. ఇటీవలి ఉదాహరణ, రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం. యుద్ధాలలో గెలవడానికి మనుషులు ఘోరమైన ఆయుధాలను తయారు చేశారు. ఒక్క క్షణంలోనే మానవాళిని అంతం చేసే శక్తివంతమైన ఆయుధాలు. వాటిని సామూహిక విధ్వంసక ఆయుధాలు అంటారు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా జపాన్లోని హిరోషిమా మరియు నాగసాకి నగరాలపై 2 వేర్వేరు అణు బాంబులు వేసింది. దాని గాయాలు ఈ రోజు కూడా అక్కడే ఉన్నాయి. స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించాడు, మనుషులు శాంతిగా జీవించడం నేర్చుకోకపోతే వారు ఒకరిపై ఒకరు ఘోరమైన అణు యుద్ధానికి దిగుతారు. అది భూమికి చివరి రోజు కావచ్చు. నంబర్ 1. స్టీఫెన్ హాకింగ్ యొక్క అత్యంత భయంకరమైన అంచనాలలో ఒకటి గ్లోబల్ వార్మింగ్ గురించి ఉంది. అతను నమ్మాడు, మనం భూమిని అన్ని వాటి నుంచి రక్షించినా 600 సంవత్సరాల్లో అది నివసించడానికి అనువుగా ఉండదు. ప్రతి అరణ్యం దహించబడుతుంది, సముద్రాలు ఎరుపు రంగులోకి మారతాయి మరియు మనుషులు పూర్తిగా అదృశ్యమవుతారు. పెద్ద నిందితులు పెరుగుతున్న జనాభా మరియు మన అధిక ఫాసిల్ ఇంధన వినియోగం. హాకింగ్ హెచ్చరించారు, 600 సంవత్సరాలలో భూమి శుక్రుడిలా మారవచ్చు. సగటు ఉష్ణోగ్రత 250 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చు. వర్షం బదులు గంధక ఆమ్లం ఆకాశం నుండి పడుతుంది మరియు గంటకు 360 కిలోమీటర్లు వేగంతో మండే గాలులు వీస్తాయి. అది మీరు ఓవెన్లో ఆహారం వండటానికి ఉపయోగించే అదే వేడి. హాకింగ్ తన డాక్టర్ చెప్పిన 2 ఏళ్ల అంచనాను మించి 55 సంవత్సరాలు జీవించినట్లే మనం కూడా ఒక చెట్టు నాటి భూమి ఆయుష్ను పెంచవచ్చు. మీరు ఈ రోజును ఆస్వాదించారని ఆశిస్తున్నాను. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి. మీకు ఇది నచ్చితే లైక్ బటన్ నొక్కి పంచుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటివి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.